ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఓం శుభంకర్యై నమో నమః. ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి రవి మార్పు చేత పనులన్నీ కూడా అయిపోయినట్టుగానే ఉంటాయి, కానీ కొంత ఆలస్యముగా అవుతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. ఉదయాన్నే బయలుదేరినప్పుడు ఇవాళ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనుకుంటారు, ఏదో కారణం చేత అది వాయిదా పడుతుంది, క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. ఏ వ్యవహారమైనా సరే 10ంటికి నిద్ర లేవాలనుకున్న వాళ్ళు 11ంటికో 12ంటికో లేవచ్చు. ఏదైనా పూజ అనుకుంటే కొంత ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమే తప్ప పూర్తిగా క్యాన్సిల్ కాదు. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయములో వైద్యులు చెప్పినటువంటి సలహాని పాటించండి. సొంత నిర్ణయాలను తీసుకోవద్దు. మిథున రాశి జాతకులకి ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. రవి మార్పు ధనాన్ని ఇవ్వచ్చును, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చును, కానీ తొందరపాటు నిర్ణయాన్ని తీసుకునేటువంటి బుద్ధిని కూడా ఇస్తుంది. గురువులని అలాగే పెద్దవాళ్ళని గౌరవంగా చూడండి. అగౌరవపరిచేటువంటి పనులు చేయకండి. ముఖ్యంగా మనము కలియుగములో ఉన్నాం, అందున భారతదేశంలో ఉన్నాం. మన దేశానికి హాని కలిగించేటువంటి వ్యవహారాల యందు ఎవరూ కూడా దూరవద్దు. అది మనకు తెలియదు. ఇవాళ రేపట్లో ప్రతి విషయాన్ని కూడా చాలా మనము తక్కువగా ఆలోచిస్తున్నాం, కానీ మనము చేసేటువంటి కొన్ని పనుల చేతను, కొన్ని మెసేజ్ల చేతను, కొన్ని వీడియోల చేతను సమాజానికి ప్రమాదం. చాలామంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇత్యాది వాటిలలో తెలిసి తెలియక ఏదేదినో మాట్లాడుతూ ఎట్లాగొట్లా వాళ్ళకి వ్యూస్ పెంచుకోవాలను లేకపోతే ఇంకొకటను అనుకుని పెడదోవన వెళితే మన నుంచి సమాజానికి హాని. నిజమే, కొన్ని ఉన్నాయి, కానీ ఉన్న వాటిని గోప్యముగా ఉంచుకోవటం మంచిది. వాటిని అవసరమైన వాళ్ళు తెలుసుకుంటారు. మనం ఎందుకు చెప్పాలి? ఆ పాపం మనం ఎందుకు మూట కట్టుకోవాలి? కాబట్టి యూట్యూబ్ మార్గములో ఉన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఏదో ఆతృత పడితే గనక ప్రమాదము పొంచి ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాల యందు ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబంతో కలిసి మాట్లాడుకుంటే, చర్చించుకుంటే పోయేటువంటి విషయాలని భేషజాలకి వెళ్ళి, ద్వేషానికి వెళ్ళి, కోపానికి వెళ్ళి సాగదీసుకోవద్దు. ఉన్నది మనం అనుభవించటానికి, అంతే తప్ప న్యాయ వ్యవస్థలో వేసేసి స్థలము, ఇల్లు లేకపోతే ఏదైనా ఒకటి కుటుంబానికి సంబంధించిన వ్యవహారము, ఏదో ఒక వ్యవహారం మనము కోర్టులోకి పెడితే అది తేలదు. మనం కష్టపడాలి. మన తర్వాత తరం మనల్ని తిట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి న్యాయ వ్యవస్థతో ఉన్నటువంటి వ్యవహారాలని తమకి తాముగా సద్దుమరుచుకోవటం మంచిది. అన్యాయం చేస్తే యథార్థంగా ప్రతిదానిని మనం నమ్మాలి.
మనము ఒక విత్తనం వేస్తే వృక్షము ఏ విధంగా అయితే వస్తుందో, అన్యాయము చేస్తే అలాగే ఆ అన్యాయాన్ని వాళ్ళు అనుభవిస్తారు. న్యాయం నిదానంగా జరుగుతుంది. కానీ ఈ నిదానము ఎప్పటికండి అంటే కనుక సమయం చెప్పలేం. కాబట్టి కొంత పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇరు వర్గాలు కూడా నేను చేస్తామండి వాళ్ళు చేయరు అని అనకూడదు. అవసరమైతే మనం రిక్వెస్ట్ చేసుకుని వ్యవహారాన్ని సద్దుమణుచుకోవటం చాలా మంచిది. తద్వారా ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతసేపు మనము పీక్కోవటం, లాక్కోవటం వ్యర్థము అనేటువంటి విషయాన్ని గమనించాలి. విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో కానీ ఉపాధ్యాయులతో కానీ గౌరవంగా ఉండండి. చక్కటి విద్యను అభ్యసిస్తారు. కొంత చికాకు ఉన్నప్పటికీ మీ ఇంటి దేవత అనుగ్రహాన్ని మీరు పొందండి. తల్లిదండ్రులకి తెలియకుండా 1వ క్లాస్ చదివే వారి దగ్గర నుంచి పీజీ పూర్తి చేసేటువంటి వారి వరకు కూడా ప్రతి విషయాన్ని చర్చించండి. ఏది ఉన్నా ముఖ్యంగా మగపిల్లలు తల్లిదండ్రులతో చెప్పండి. ఆడపిల్లలు బాగానే చెప్తుంటారు కానీ మగపిల్లలే చెప్పకుండా చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మిథున రాశి పిల్లలు మీకు ఉంటే కొంత కనిపెట్టుకోండి, అది మీ బాధ్యతే. కానీ అతిగా విశ్వసించటం అనేటువంటిది కూడా మంచిది కాదు. ఒక్కొక్కసారి మన పిల్లల తప్పు ఉంటుంది, దాన్ని మనం అంగీకరించాలి, మార్చుకోవాలి. అది మన వృక్షానికి కాసినటువంటి పండు. తప్పనిసరిగా మామిడి చెట్టుకి మామిడి పండే కాయాలి. వేపకాయ కాసిందనుకోండి విచిత్రంగా చూస్తారు. మనం మంచివాళ్ళమే, మన పిల్లలు కూడా మంచివాళ్ళు అయి ఉండాలి. కాబట్టి విద్యార్థులను కనిపెట్టుకుని ఉండండి. అమావాస్య తరువాత లక్ష్మీ కటాక్షాన్ని ఆగస్టు మాసంలో మిథున రాశి జాతకులు పొందుతారు. తద్వారా ఆనందదాయకంగా ఉంటుంది. కొంత పెద్ద మనసు చేసుకుని ప్రతి వ్యవహారములో కూడా ఆలోచనతో కూడుకుని నిర్ణయాలను తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. అలాగే మిథున రాశి జాతకులు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలని పాటించాలి. మంచిగా శరీర వ్యాయామము చేయటము, ఉద్ధృతపడేటువంటి పనులు చేయకపోవటము మంచిది. అమావాస్య తరువాత నూతనముగా వివాహమైనటువంటి దంపతులకి సంతాన యోగ్యము ఉంటుంది. అంటే 1 సంవత్సర కాలమైనటువంటి వివాహ దంపతులకి సంతాన యోగ్యం ఉంటుంది. తప్పనిసరిగా వివాహాది శుభకార్యాలకి హాజరవుతారు. ఇంట్లో శుభకార్యాలని నిర్వర్తిస్తారు. ఈ యొక్క ఆగస్టు మాసములో మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయటం మంచిది. ముఖ్యంగా ఇంటి దేవుడు ఎవరు, మన ఇంటికి తరతరాలుగా మనం పూజిస్తున్నటువంటి దేవుడు ఎవరో తెలుసుకుని ఆ దేవుడిని స్మరించటము, ఆ దేవుడిని దర్శించటము, ఆ దేవాలయములో అన్నదానము చేయటము చాలా గొప్ప ఫలితాలని మిథున రాశి వారికి ఆగస్టు మాసంలో ఇస్తాయి. మీరందరూ కూడా సద్భావనతో సద్భక్తితో వీటన్నిటినీ కూడా ఆచరణ చేసుకుంటూ నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి భావిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.